హాయ్ స్టూడెంట్స్, మనము 7th క్లాసులో ముందు వీడియోలో ఎక్సర్సైజ్ 2.1 అలాగే ఎగ్జాంపుల్ సమ్స్ని ట్రై దిస్ డూ దిస్ సమ్స్ని కంప్లీట్ చేసుకున్నాం. నౌ ఎక్సర్సైజ్ 2.2ని ఈ వీడియోలో నేర్చుకున్నాం మనం. సో మల్టిప్లై ద ఫాలోయింగ్, రైట్ ద ప్రోడక్ట్ యాజ్ ఏ మిక్స్డ్ ఫ్రాక్షన్. సో ఇక్కడున్న సమ్ని మనము ఫస్ట్ మల్టిప్లై చేసి తర్వాత దాన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్లో చేంజ్ చేయమంటున్నాడు. ఓకేనా? సో ఎక్సర్సైజ్ 2.2 దాంట్లో ఫస్ట్ వన్ 3/6 into 10. సో 3/6 into 10 means that is the 10/1 కదా. సో 3/6 into 10/1, 3 10 ja 30, 3 into 10 6 into 1, 3 10 ja 30, 6 1 ja 6. దీన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్లో చేంజ్ చేద్దాం. 6 టేబుల్ 30, 6 5 ja 30, అంతే కదా. సో దీన్ని మనము క్యాన్సిలేషన్ చేస్తే 5, 6 టేబుల్, this is also 6 table, 6 5 ja here 1 ja, so that is the 5. Okay, next second one, 1/3 into 4. So 1/3 into 4/1. So 4 1 ja 4, 3 1 ja 3. So దీన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్లో చేంజ్ చేద్దాం. 3 1 ja 3. So here 1. So 1/3. Okay, now third one, 6/7 into 2. So 6/7 into 2/1. 6 2s are 12, 7 1s are 7. సో దీన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్లో చేంజ్ చేద్దాం. 7 12, 7 1s are 7, 8 9 10 11 12. సో 5. సో 1 ఫస్ట్ కోషియంట్, తర్వాత రిమైండర్, తర్వాత డినామినేటర్. నెక్స్ట్ ఫోర్త్ వన్, 2/9 into 5. సో 2/9 into 5/1. 2 5s are 10, 9 1s are 9. మళ్ళీ మిక్స్డ్ ఫ్రాక్షన్లో చేంజ్ చేస్తే 9 1s are 9 వస్తుంది, 1 లీవ్ ఉంటుంది. 1/9. నెక్స్ట్ ఫిఫ్త్ సమ్, 15 into 2/5. సో 15/1 into 2/5. 15 2s are 30, 5 1s are 5. సో 5 టేబుల్ 30 ఎక్కడ ఉంటుంది? 5 6 are. సో దట్ ఈస్ ఆన్సర్. నెక్స్ట్ సెకండ్ బిట్, షేడ్ ద గివెన్ పోర్షన్ ఇన్ ద ఫాలోయింగ్ ఫిగర్స్. 1/2 ఆఫ్ ద సర్కిల్ ఇన్ ఏ బాక్స్. ఓకే, బాక్స్లో 1/2ని 1/2 ఆఫ్ ద సర్కిల్స్ ఇన్ ఏ బాక్స్. ఏ బాక్స్ ఉంది కదా, దాంట్లో 1/2ని సర్కిల్ చేయమంటున్నాడు. అంటే టోటల్ బాక్స్లో హియర్ 4 ఉన్నాయి. 4 సర్కిల్, హియర్ 3, హియర్ 3, హియర్ 3, హియర్ 3. ఓకే, దీంట్లో హాఫ్ సర్కిల్స్ డ్రా చేయమంటున్నాడు. సో హాఫ్ సర్కిల్స్ అంటే టోటల్లో హాఫ్. సో హియర్ 6 కంప్లీట్ చేసి సర్కిల్స్, మిగతా 6 అన్షేడెడ్గా పెట్టాలి. నెక్స్ట్ 2/3 ఆఫ్ ద ట్రయాంగిల్స్ ఇన్ ఏ బాక్స్. సో మొత్తం 1 2 3 లైన్స్ ఉన్నాయి కదా, దాంట్లో 2 లైన్స్ కంప్లీట్ చేయమంటున్నాడు. 2 లైన్స్ కంప్లీట్ చేయాలి షేడ్ చేసి. నెక్స్ట్ 3/5 ఆఫ్ ద రెక్టాంగిల్. సో ఇక్కడ 3/5 అని అంటున్నాడు. సో టోటల్గా 5 బాక్సెస్ ఉన్నప్పుడు దాంట్లో 3 బాక్సెస్ కంప్లీట్ చేసేయాలి, షేడ్ చేయాలి. సో అప్పుడు మనకు అది కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ 4 సర్కిల్స్, 4 రోస్ ఉన్నాయి, దాంట్లో 3 రోస్ని కంప్లీట్ చేసేసుకుంటే మనకు కంప్లీట్ అవుతుంది. ఓకే, సో ఇలా షేడ్ చేసుకుంటే అయిపోతుంది మనం. నెక్స్ట్ థర్డ్ వన్, ఫైండ్ 1/3 ఆఫ్ 12. ఇక్కడ ఆఫ్ అంటే ఇంటూ అని, ఇక్కడేమో డైరెక్ట్గా ఇంటూ సింబల్ ఇచ్చాడు. బట్ మనకు ఇక్కడ డైరెక్ట్గా ఇంటూ సింబల్ ఇవ్వకుండా ఆఫ్ అని ఇచ్చాడు. ఓకే, సో ఇక్కడ ఆఫ్ మీన్స్
that is the into. So third bit, first one, 1/3 of 12. So 1/3 into 12. So 12 means that is the 12 by 1 kada. So 1 into 12 by 3 into 1. So 12 1 ja 12 by 3. So here 3 తో డివైడ్ చేయొచ్చు కదా. So 3 4s are 12. Here 3 1 ja 3. That is the 4 answer. Next, second one, 2/5 of 15. So 2/5 into 15. 5 1 ja 5 3 ja. ఇలా కూడా క్యాన్సిల్ చేసుకోవచ్చు. సో 2 into 3, 1 into 1. 2 3 ja 6/1. దట్ ఈజ్ 6 ఆన్సర్. సో ఈ విధంగా మనము 1/3 ఆఫ్ 12 అంటే మనకు హాఫ్ ప్లేస్లో ఇంటూ డి రాయాలి అని తెలియాలి. ఓకేనా. నెక్స్ట్, మల్టిప్లికేషన్ ఆఫ్ ఏ ఫ్రాక్షన్ విత్ ఏ ఫ్రాక్షన్. ఇప్పటి వరకు మనము ఒక హోల్ న్యాచురల్ నెంబర్ని ఒక ఫ్రాక్షన్ తోటి ఇంటూ చేసాం. ఓకే, ఇప్పుడు ఫ్రాక్షన్ని ఫ్రాక్షన్ తోటి మల్టిప్లై చేస్తున్నాం. ఓకే, నెక్స్ట్ ఇప్పటి నుంచి ఏం చేస్తాము, ఫ్రాక్షన్ని ఫ్రాక్షన్ తోటి మల్టిప్లై చేసుకుంటూ రావాలి. సో ఎగ్జాంపుల్గా ఇక్కడ ఇచ్చాడు ఏంటిది, 1/2 into 1/4. సో 1/2 into 1/4 అంటే 1/2 into 1/4. సో న్యూమరేటర్ని ఇంటూ చేయాలి. 1 into 1, 2 into 4. 1 into 1, 1 1 ja 1, 2 4 ja 8. సో దిస్ ఈజ్ ద ఆన్సర్. ఓకే, సో ఒక సర్కిల్లో 8 డివైడ్ చేసి దాంట్లో మనము 1ని షేడ్ చేయాలి. ఓకే, సో ఆ విధంగా మనము ఇప్పుడు ఏం నేర్చుకుంటున్నాం, ఫ్రాక్షన్ని మల్టిప్లై చేసుకోవడం నేర్చుకుంటున్నాం. ఎలా చేసినా కానీ న్యూమరేటర్తోనే ఇంటూ చేయాలి, అలాగే డినామినేటర్తోటే ఇంటూ చేస్తే ఆన్సర్ వస్తుంది. హియర్ డూ దిస్. ఓకే, ఫిల్ ఇన్ ద బాక్సెస్. 1/5 into 1/7. అప్పుడు ఏమవుతుంది, న్యూమరేటర్తో ఇంటూ చేస్తే 1 into 1 by 5 into 7. 1 1 ja 1, 5 7 ja 35. సో నీ బాక్స్లో ఏం రాయాలి, 35 రైటింగ్ చేయాలి. నెక్స్ట్ 1 into 1, 1 into 1. సో ఇక్కడ రాయాలి 1 into 1 అని, న్యూమరేటర్ ఇంటూ న్యూమరేటర్. 2 into 6, 2 into 6 అని రైటింగ్ చేయాలి. సో 1 1 ja 1, 2 6 ja 12. సో దట్ ఈజ్ ఆన్సర్. నెక్స్ట్, ఫైండ్ 1/2 into 1/5 and 1/5 into 1/2 using diagram. Check whether 1/2 into 1/5 is equal 1/5 into 1/2 సేమ్ వస్తుందా అని అడుగుతున్నాడు. ఎస్, మనం చెక్ చేద్దాం. 1/2, do this. సెకండ్ వన్, 1/2 into 1/5 మల్టిప్లై చేద్దాం. ఫస్ట్ 1/2 into 1/5, న్యూమరేటర్తోనే 1 into 1, 2 into 5. 1 1 ja 1, 2 5 ja 10. ఓకే, నెక్స్ట్ దాంట్లోనే మళ్ళీ నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ ఉంది కదా, 1/5 into 1/2. 1 into 1 by 5 into 2. 1 1 ja 1, 5 2 ja 10. సో సేమ్ వచ్చాయి కదా. సో 1/2 into 1/5 is equal to 1/5 into 1/2. సో దీని ఆన్సర్ 1/10, దీని ఆన్సర్ 1/10. సో దిస్ ఈజ్ ద ఈక్వల్. ఓకే, సో అవి రెండు ఈక్వల్ అని తెలుస్తుంది. నెక్స్ట్ థర్డ్ వన్, ఫైండ్ 9/3 into 5/5. ఓకే, 9/3 into 5/5 దీన్ని మనల్ని మల్టిప్లై చేయమంటున్నాడు. సో ఇక్కడ 5/5 ఉందంటే దీన్ని 5 తోటి దీన్ని 5 తోటి డివైడ్ చేయొచ్చు కదా. 9/3 into 1 ja 1 ja, ఇక్కడ మళ్ళీ 3 తోటి డివైడ్ చేయొచ్చు కదా. 3 3 ja 9, 3 1 ja 3, 1 ja 1 ja. ఓకే, 3 into 1, 1 into 1. సో 3 1 ja 3, 1 1 ja 1. సో టోటల్గా 3 is the answer. ఓకే, that is the answer. So do this sums.
ఓకే. నెక్స్ట్ ఇవన్నీ మనకు పిక్టోగ్రాఫ్స్లో డ్రా చేసేయమని చెప్పాడు. సో ఇది ఇలాగే కాకుండా డిఫరెంట్గా కూడా డ్రా చేయొచ్చు. అది మీరు ఆలోచించే విధానాన్ని బట్టి డిఫరెంట్గా డ్రా చేయండి. ఓకే. నెక్స్ట్ ఫ్రమ్ దిస్ వీ కెన్ సే దట్ ప్రోడక్ట్ ఆఫ్ టూ ఫ్రాక్షన్స్, ప్రోడక్ట్ ఆఫ్ న్యూమరేటర్స్ బై ప్రోడక్ట్ ఆఫ్ డినామినేటర్స్. మనం ఇప్పటి వరకు ఎలా నేర్చుకున్నాము, రెండు ఫ్రాక్షన్స్ ఇస్తే న్యూమరేటర్స్ని ఇంటూ చేయడము, అలాగే డినామినేటర్తో ప్రోడక్ట్ ఆఫ్ న్యూమరేటర్స్ బై ప్రోడక్ట్ ఆఫ్ డినామినేటర్స్. సో న్యూమరేటర్లను ప్రోడక్ట్ చేయాలి, అలాగే డినామినేటర్స్ని ప్రోడక్ట్ చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ నా ఎగ్జాంపుల్ 6. Narendra reads 1/4 of a short novel in 1 hour. సో షార్ట్ నవల్ని 1/4 1 అవర్లో రీడింగ్ చేశారంట. ఓకే. వాట్ పార్ట్ ఆఫ్ ది బుక్ విల్ హీ హ్యావ్ రీడ్ ఇన్ 1/2 అవర్స్. సో 1 అవర్లో 1/4 రీడింగ్ చేస్తే 2 అవర్స్ 1/2 అవర్స్లో అంటే 2 అవర్స్ దాంట్లో హాఫ్ అవర్ మొత్తము 2.5 అవర్స్లో ఎంత రీడింగ్ చేస్తాడు అని అడుగుతున్నాడు. సో ఇక్కడ ఎగ్జాంపుల్ 6లో చూద్దాం సొల్యూషన్ ఎలా ఇచ్చాడు. ద పార్ట్ ఆఫ్ ది నవల్ రీడ్ బై నరేంద్ర ఇన్ 1 అవర్ ఎంత 1/4. ఓకే. ఎంత రీడింగ్ చేశాడు 1 అవర్లో, ఒక టోటల్ బుక్లో దాంట్లో 1/4% రీడింగ్ చేశాడు. సో ద పార్ట్ ఆఫ్ ది నవల్ రీడ్ బై హిమ్ ఇన్ 1/2 అవర్స్ అంటే ఇది 1/2 అవర్స్కి ఎంత రీడింగ్ చేశాడంటే 1/2 ఇంటూ 1/4 చేస్తే మనకు వస్తుంది 1/2 ఇంటూ 1/4. సో 1/2ని మిక్స్డ్ ఫ్రాక్షన్ ఉంది కదా, దాన్ని ఇంప్రాపర్ ఫ్రాక్షన్లో చేంజ్ చేయాలి. 2 2s are 4, 4 + 1 5, 5/2 ఇంటూ 1/4. సో న్యూమరేటర్తో ఇంటూ చేయండి. 5 1s are 5, 2 4s are 8. ఓకే. సో Narendra would read 5/8 part of the novel in 1/5 hours. సో ఆ విధంగా 2.5 అవర్స్లో ఎంత పార్ట్ రీడింగ్ చేస్తాడు అంటే 5/8 పార్ట్ రీడింగ్ చేస్తాడు. ఓకే. సో దిస్ ఈస్ ద ఎగ్జాంపుల్ 7. ఏ స్విమ్మింగ్ పూల్ ఈజ్ ఫిల్డ్ 3/10 part of half an hour. ఓకే. 1 అవర్లో ఎంత 3/10 పార్ట్ స్విమ్మింగ్ చేశాడు. హౌ మచ్ విల్ ఇట్ బీ ఫిల్డ్ ఇన్ ద 1/2 అవర్స్ అంటే 1.5 అవర్లో ఎంత స్విమ్మింగ్ చేస్తాడు. ద పార్ట్ ఆఫ్ ది పూల్ ఫిల్డ్ ఇన్ హాఫ్ అన్ అవర్ 1 అవర్ హాఫ్ అవర్లో 3/10 1.5 అవర్లో ఎంత అంటే హాఫ్ అవర్కి 3/10 అయినప్పుడు 3 times కదా, హాఫ్ అంటే 3 times అవుతుంది. అప్పుడు 3 timesకి ఎంత 3 × 3/10 9/10. సో మనకు 1.5 అవర్స్కి 9/10 పార్ట్ స్విమ్మింగ్ చేస్తాడు అని. ఓకే. నెక్స్ట్ ఇక్కడ ట్రై దిస్లో సమ్స్ ఇచ్చాడు చూడండి నాన్న. ఓకే. 3 × 4 2/3 × 4/5 అప్పుడు 2 × 4 8, 3 × 5 15. ఓకే. సో 8/15 అప్పుడు 8/15 అనేది 2/3కి 4/8కి ప్రోడక్ట్ చేస్తే వచ్చింది అంటే అది బిగ్ నెంబర్ అవుతుంది కదా. సో మనకు ఇక్కడ ఇచ్చాడు. ఇక్కడ చూద్దాం 1/5 × 2/7 ఎంత 1 × 2 ఏమవుతుంది అప్పుడు 2 అవుతుంది. 5 7s are 35 అవుతుంది. సో ఇక్కడ 3 టేబుల్లో 21 ఎక్కడ వస్తుంది 3 7s are 21, 5 8s are 40. అలాగే 2 4s are 8, 9 టేబుల్లో 45 ఎక్కడ వస్తుంది 9 5s are 45. సో ఆ విధంగా మనకు మిస్ అయిన ఈ బాక్సులలో రైటింగ్ చేయాలి. నౌ ట్రై దిస్ వరకు కంప్లీట్ అయింది నాన్న. నెక్స్ట్ ఎక్సర్సైజ్ 2.3 నెక్స్ట్ వీడియోలో మనము కంప్లీట్ చేసుకుందాం. ఓకేనా. థ్యాంక్ యూ.